రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ఈదురుగాలులు, వడగండ్ల వాన అల్లకల్లోలం చేసింది. చేతికొచ్చిన పంట నేలకొరగగా మార్కెట్లలోకి వచ్చిన వరి, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటి గోడ కూలి మీద పడడంతో ఒకరు చనిపోయారు. పలుచోట్ల రోడ్లు జలమయం కాగా కరెంటు వైర్లు తెగి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గాలులకు కాగజ్ నగర్ పట్టణంలో భారీ చెట్లు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది. నౌవేగాం బస్తీలో పక్కింటి గోడకూలి అక్కడ కూర్చున్న చందన్ కౌడే దౌలత్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో గాలుల ధాటికి ఒక ఇల్లు కూలిపోయింది. కాగజ్ నగర్ మండలం ఇస్గాంలో నాటుకోళ్ల ఫామ్ పైకప్పు ఎగిరిపోయి 7,000 కోళ్లు చనిపోయాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. మొన్నటి వరకు ఎండలైతే దంచి కొట్టాయి, రికార్డ్ స్థాయిలో కూడా ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆ తర్వాతకి బానుడి బగబగల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోత నుంచి కూడా వేడిమిని ఇబ్బందులు అయితే పడ్డటువంటి వారు మాత్రం అనూహ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి కూడా ఒక భారీ వర్షాలు అయితే కురిశాయని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షంతో పాటు వడగండ్లు కురిశాయని చెప్పొచ్చు. దీంతో ఉన్నటువంటి అన్నదాతలు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని చెప్పొచ్చు. అత్యధికంగా చూసుకుంటే మాత్రం నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ముంతోల్ ప్రాంతంలో మాత్రం 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలుపుతున్నారు. దీనికి అదేవిధంగా వర్షంతో పాటు ఈదురుగాలులు, అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వడగండ్ల వానలు అయితే కురిశాయి. దీంతో కూడా చాలా చోట్ల కూడా చెట్లు అయితే నేల కొరిగిన పరిస్థితి. దీంతో రోడ్లపై కూడా పడడంతో కూడా అక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం అయితే కురిసింది. నగరం ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మరోవైపు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎక్కువ కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే మాత్రం నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక ఈదురుగాలతో పాటు కూడినటువంటి వర్షం రావడంతో అక్కడ కాగజ్ నగర్ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లని కూడా పూర్తిగా కూలిపోవడంతో కూడా అక్కడ విద్యుత్ స్తంభానికి సంబంధించిన వైర్లు మాత్రం తెగిపోవడంతో కూడా విద్యుత్ అంతరాయం అయితే ఏర్పడింది. అదేవిధంగా అక్కడ నౌవేంగా బస్సులో ఉన్నటువంటి ఒక గోడ కూలినటువంటి నేపథ్యంలో కూడా అందులో ఉన్నటువంటి చందన్ కాడే దౌలత్ అనే వ్యక్తి కూడా అక్కడికక్కడికే చనిపోయాడు. అదేవిధంగా కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ తో పాటు అక్కడటువంటి మంచిర్యాల జిల్లాలో మాత్రం నిన్నటి నుంచి కూడా కురిసినట్టు వడగండ్ల వాన నేపథ్యంలో కూడా ఇటు లక్షెట్టిపేట, దండపల్లి మండలంలో మొత్తం ఎక్కువ కూడా ఈదురుగాలతో పాటు కూడా రాళ్లు అయితే కూడా పడ్డాయి. ఇదే విధంగా అక్కడటువంటి ఎక్కువ కూడా రైతులకైతే కూడా నష్టాన్ని మిగిలించారని చెప్పొచ్చు. ఎందుకంటే మొక్కజొన్న, అదేవిధంగా వరితో పాటు మామిడి తోటలు ఎక్కువ ఉన్నటువంటి పంటలను అయితే విస్తారంగా వేసిన నేపథ్యంలో నిన్న కురిసినటువంటి వర్షం, ఈదురుగాలతో పాటు వడగండ్లు కురవడంతో కూడా అక్కడ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు ఇక్కడ పంట చేతికొచ్చినటువంటి రైతులు మాత్రం కన్నీరే మిగిలిందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ కొన్ని పంటలు మాత్రం కోసినటువంటి పంటలు కూడా మార్కెట్ కి అయితే తరలించిన నేపథ్యంలో అక్కడ సరైనటువంటి వసతులు లేకపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టార్పేన్లు కవర్స్ కూడా లేకపోవడంతో కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కొన్ని బస్తాలు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు మాత్రం ఏతుందో అక్కడ ఉన్నటువంటి పంట అయితే కూడా ఈ రోజు ఆరబోసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ పూర్తిగా తడిచిపోవడంతో కూడా కన్నీరే మిగిలిందని చెప్పొచ్చు. ఇటు మార్కెట్ సంబంధించిన అధికారులు మాత్రం పూర్తిగా ఆరిన తర్వాతకే కొనుగోలు చేస్తామని చెప్తున్న సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా మరోవైపు 3 రోజుల పాటు ఇదే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా రైతులు అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా కొన్ని సూచనలు పాటించాలని చెప్పి సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక ఇదే అకాల వర్షంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకైతే రైతులు అయితే బాగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. అయితే
వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం అయితే ఉపరితల ఆవర్తన ద్రోణుల ప్రభావంతో అయితే ఒక 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. అదేవిధంగా వడగళ్లతో కూడినటువంటి వానలు రావడం వల్ల రెండువంటి ఏదైతే పంట నష్టం అయితే భారీగా చేరిందని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ గా వచ్చేసి ఉత్తర తెలంగాణలో అయితే దీనికి సంబంధించి భారీ నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. బాగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడము, భారీ వడగళ్ల వానలతో కురవడంతో అయితే భారీ పంట నష్టం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలకు అయితే విద్యుత్ తీగలు కూడా తెగిపోవడం అయితే జరిగింది. అదేవిధంగా చెట్లు కూడా నేలరాయాయి. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో మొక్కజొన్నలు పూర్తిగా అయితే మొక్కజొన్న పంట అయితే పూర్తిగా నేలకొరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కూడా దాదాపుగా 500 ఎకరాలకు సంబంధించి అయితే పంట నష్టం జరిగిందని అయితే రైతులైతే లబోదిబో ముచ్చుకున్నటువంటి పరిస్థితి. అనుకోకుండా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. అదేవిధంగా ఈ పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి అకాల వర్షాలు, అందులో వడగళ్ల వానతో వచ్చే వర్షాలతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్ రాత్రికి వచ్చిన వర్షానికి హైదరాబాద్ లో కూడా నగరంలో కూడా వైర్లు తెగిపడము, విద్యుత్కి అంతరాయం ఏర్పడము, ట్రాఫిక్ అయితే అంతరాయం ఏర్పడింది. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఉంది. 22, 23, 24వ తారీఖు వరకు కూడా ఉపరితల ఆవర్తనం వలన ఈ వర్షాలు వడగళ్లతో కూడినటువంటి 30 నుంచి 40 కిలోమీటర్లు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వానలు కురుస్తాయి. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శివ.